హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ సీజన్లో మ్యాంగో పికిల్ పెట్టుకుంటే మేము సీజన్ అయిపోయాక పెట్టుకుంటున్నాము. ఒక 20 దాకా పచ్చడి పెట్టుకునే కాయలు తీసుకున్నాము. నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ ఏం లేకోకుండా తుడిచి పెట్టుకున్నాము. డ్రై అయ్యాక టెంకతో సహా కట్ చేసుకున్నాము. మరీ చిన్నగా కాకుండా మీడియం పీసెస్గా కట్ చేసుకున్నాము. జీడు తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అస్సలు తడి అనేది లేకోకుండా క్లీన్ చేసుకోవాలి. తడి ఉంటే పచ్చడి ఫాస్ట్గా పాడైపోతుంది. కొలతలు మేము ఇక్కడ చూపిస్తున్న గిన్నెతో తీసుకున్నాము. మామిడికాయ ముక్కలు ఆ గిన్నెతో 6 వచ్చాయి. అందుకని సాల్ట్ 1.5 గిన్నె వేస్తున్నాము. కారం కూడా 1.5 గిన్నె వేసుకోవాలి. ఆవాల పొడి 1/2 గిన్నెకి వేసుకున్నాము. ఇంకా మెంతుల పొడి 1/4 గిన్నెకి వేసుకున్నాము. 2 స్పూన్స్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా నీట్గా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చేతికి తడి లేకుండా చూసుకోండి. తడి ఉంటే ఆవకాయ పాడైపోతుంది. మేము నువ్వుల నూనె తీసుకున్నాము. 1.5 లీటర్ నువ్వుల నూనెలోకి 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, 4 నుంచి 5 ఎండుమిర్చి, మీకు కావాల్సినన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారిపోయాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆవకాయలోకి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అంత బాగుంది చూసేదానికి. అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ కట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే 24 అవర్స్ తర్వాత మళ్ళీ అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా, నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా పైన తేలిపోతూ ఉంది. ఇప్పుడు మనము ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఎందుకంటే సాల్ట్ మనం కల్లుప్పు తీసుకున్నాం కదా, అది కలవాలంటే ఒక 2-3 డేస్ టైం పడుతుంది. సో మనం 2-3 డేస్ డైలీ ఇలాగే మిక్స్ చేసుకోవాలి. ఇది 3 డేస్ తర్వాత 4th డే అండి. మొత్తం సాల్ట్ అంతా బాగా మిక్స్ అయిపోయింది. అన్నీ బాగా పట్టాయి. ఈరోజు మనము బాగా మిక్స్ చేసుకొని మనం ఇంకా ఏదైతే స్టోర్ చేసుకుంటామో ఆ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుందాము. నార్మల్గా పికిల్ స్టోర్ చేసుకునే కంటైనర్స్ సపరేట్ ఉంటాయి. మా ఇంట్లో అవి లేవు. మేము అంతగా పికిల్స్ చేసుకోము. అందుకే మా ఇంట్లో ఆ కంటైనర్స్ లేవు. ప్లాస్టిక్ కానీ గ్లాస్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకోకూడదు.
ఇంకా మేము పికిల్ పెట్టిన జాడీలో వైట్ రైస్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందరము తిన్నాము. చాలా టేస్టీగా ఉండింది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. బాగా కుదిరింది పికిల్. అందరము మేము బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. మీరే చూడండి, అందరూ తిన్నాక ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మీకే తెలుస్తుంది ఎంత సూపర్గా వచ్చిందో. ఆ కొంచెం రైసు అందరికీ సరిపోలేదు. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ రైస్ పెట్టుకొని మళ్ళీ కలుపుకొని తిన్నామండి. అంత టేస్టీగా ఉండింది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, కానీ మ్యాంగో పికిల్ చేయడం చాలా ఈజీ, ఇంకా టేస్ట్లో సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ ఇయర్ మ్యాంగో పికిల్ పెట్టుకున్నారో లేదో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సూపర్. డబల్ సూపర్.